అందరికీ జై బాబా అండి. ముందుగా ప్రభువుకి మనందరం కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుంటూ, ఆయన్ని దర్బార్‌లోకి ఆహ్వానించడానికి శేషారత్న గారు ప్రార్థనా గీతాన్ని పాడతారు. అనంతరం సంకీర్తనలో ముందుగా ఉమారాణి గారు రెడీగా ఉండాలి. జై బాబా శేషారత్నం గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుభావే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే सहस्रकोटि युगधारिणे नमः सहस्रकोटि युगधारिणे नमः नमो मेरु बाबा अवतार नमो देव देवा प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदोद्धारा सकल चराचर जगदोद्धारा नमो मेहरु बाबा अवतार नमो देव देवा జోహారులివే శ్రీ మెహరు బాబా జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమేవా ఇహ పరానంద జీవనమేవా భవభయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా అజ్ఞానాంధత నంతము చేసి అజ్ఞానాంధత నంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపము అవ్యయ మోక్షంబను గ్రహింపు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవ ప్రభు నమో మెహరు బాబా అవతార్ నమో దేవ దేవా జై మెహర్ బాబా జై 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 అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అమ్మా రజని. అందరికీ జై మెహర్ బాబా అవకాశం ఇచ్చారు. జై బాబా అండి. చక్కటి ప్రార్థనా గీతంతో ఈరోజు సహవాస్ ప్రారంభించినందుకు శేషారత్నం గారు జై మెహర్ బాబా. మరి సంకీర్తనలోకి వెళ్దామండి. సంకీర్తనలో ముందుగా ఉమారాణి గారు, తర్వాత సులోచన రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికి జై బాబా అండి. దీన జనోద్ధారా మెహరుబా దీన జనోద్ధారా ఎన్నో జన్మల నా పుణ్యము పండెరా ఎన్నో జన్మల నా పుణ్యము పండెరా కన్నులారగ నిన్ను కాంచి తరించితి కన్నులారగ నిన్ను కాంచి తరించితి దీనజనోద్ధారా మెహరుబా దీనజనోద్ధారా
ఎన్నగా నీ కన్నా మిన్నలు లేరన్నా, ఎన్నగా నీ కన్నా మిన్నలు లేరన్నా, ఎన్నుకుంటినయా నిన్ను నా ప్రియునిగా, ఎన్నుకుంటినయా నిన్ను నా ప్రియనిగా. దీనజనోద్ధారా మెహరుబా, దీనజనోద్ధారా. ఎన్నకు దోషముల్ కన్న తండ్రివి కావా, ఎన్నకు దోషముల్ కన్న తండ్రివి కావా, మన్నించి బ్రోమ మా పాలి దైవమా, మన్నించి బ్రోవుమా మా పాలి దైవమా. దీనజనోద్ధారా మెహరు బాబా, దీనజనోద్ధారా. నిన్ను వినా ప్రభు అన్యుల నెరుగను, నిన్ను వినా ప్రభు అన్యుల నెరుగను, నన్ను వీడకు స్వామి నిన్నే ప్రేమించితి, నన్ను వీడకు స్వామి నిన్నే ప్రేమించితి. దీనజనోద్ధారా మెహరుబా, దీనజనోద్ధారా. నన్నెనెరుగను నిన్ను అరయుదునా, నన్నెనెరుగను నిన్ను అరయుదునా, సన్నుతింతుదొరా సగుణ రూపధరా, సన్నుతింతుదొరా సగుణ రూపధరా. దీనజనోద్ధారా మెహరుబా, దీనజనోద్ధారా. ఎన్నో జన్మల నా పుణ్యము పండెరా, ఎన్నో జన్మల నా పుణ్యము పండెరా, కన్నులారగ నిన్ను గాంచి తరించితి. దీనజనోద్ధారా మెహరుబా, దీనజనోద్ధారా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా రజని, అందరికి జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జై బాబా అండి. భాస్కర్ రాజు గారు రాసిన చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు సులోచన సంకీర్తన చేస్తుంది, తర్వాత విశాలి రెడీగా ఉండాలి. జై బాబా అండి. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. మెహరు బాబా నీవే మా జీవితం, మెహరు బాబా నీవే మా జీవితం, ప్రేమ తండ్రి నీకే, ప్రేమ తండ్రి నీకే మేమంకితం, మెహరు బాబా నీవే మా జీవితం, సదా నిన్ను కోరే చిదానంద రూప, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా, సదా నిన్ను కోరే చిదానంద రూప, సదా నీదు ప్రేమే ప్రసాదించుమయ్యా. పూజించాము నిన్నే, పూజించాము నిన్నే మెహరు దైవమా, మెహరు బాబా నీవే మా జీవితం, మెహరు బాబా నీవే మా జీవితం. ఆచరించలేమో నీ సూక్తులన్నీ, అనుసరించలేమో నీ బాటలోనా, ఆచరించలేమో నీ సూక్తులన్నీ, అనుసరించలేమో నీ బాటలోనా,
ఆరాధించినాము ఆరాధించినాము నీ ప్రేమకై మెహరు బాబా నీవే మా జీవితం మెహరు బాబా నీవే మా జీవితం ప్రేమలోన నీవు మాయలోన మేము హృదిలోన ఉన్నా నిన్ను గాంచలేము ప్రేమలోన నీవు మాయలోన మేము హృదిలోన ఉన్నా నిన్ను గాంచలేము నిన్నే కోరినాము నిన్నే కోరినాము మెహరు దైవమా మెహరు బాబా నీవే మా జీవితం మెహరు బాబా నీవే మా జీవితం ప్రేమ తండ్రి నీకే ప్రేమ తండ్రి నీకే మేమంకితం మెహరు బాబా నీవే మా జీవితం మెహరు బాబా నీవే మా జీవితం అవతార్ మెహర్ బాబాకి జై జై మెహర్ బాబా అందరికీ జై బాబా రజనీ గారు జై మెహర్ బాబా అండి జై బాబా సులోచన చాలా చక్కటి సంకేతన అందించినందుకు జై మెహర్ బాబా ఇప్పుడు ఓకే చెప్పి విశాలి సంకీర్తన చేస్తుంది తర్వాత నందిగామ శర్మ గారు అరుణ గారు ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉంటారు जय मेहर बाबा अवतार मेहर बाबा की जय ప్రేమికా పరితపించు మెహరునికై ఓ ప్రేమికా పరితపించు మెహరునికై మెహరు బాబాకై అతని ప్రేమకై మెహరు బాబాకై అహరహము ప్రేమికా పరితపించు మెహరునికై ఓ ప్రేమికా పరితపించు మెహరునికై శ్రీరాముడే ప్రేమావతారుడు శ్రీకృష్ణుడే ఈ మౌనావతారుడు శ్రీరాముడే ఈ ప్రేమావతారుడు శ్రీకృష్ణుడే ఈ మౌనావతారుడు బుద్ధ క్రీస్తు మహమ్మదుగా అవతరించెనాడు మెహరు బాబాగా మరళ అవతరించెనేడు బుద్ధ క్రీస్తు మహమ్మదుగా అవతరించినాడు మెహరు బాబాగా మరళ అవతరించెనేడు దైవావతరణం ఇది మంచి తరుణం దైవావతరుణం ఇది మంచి తరుణం సోదరా జార నీకు ఈ తరుణం ఓ సోదరా జార నీకు ఈ తరుణం మెహరు మేరని మెహరు స్మరణలో మెహరు మేరని ధ్యానములో ప్రేమికా పరితపించు మెహరునికై ఓ ప్రేమికా పరితపించు మెహరునికై మెహరు బాబాకై అతని ప్రేమకై మెహరు ప్రేమకై ఆరాము ప్రేమికా పరితపించు మెహరునికై ఓ ప్రేమికా పరితపించు మెహరునికై తను ఆచరించి శాసించువాడు మనలో వసించి బోధించువాడు
తను ఆచరించి శాసించువాడు, మనలో వసించి బోధించువాడు. మాయతెరను తొలగించి మేలు కొల్పవాడు, మధుర మధుర అనుభూతులతో ప్రేమ నసగువాడు. మాయతెరను తొలగించి మేలు కొల్పవాడు, మధుర మధుర అనుభూతులతో ప్రేమ నసగువాడు. ప్రేమానుభవములు కలిగించువాడు, ప్రేమానుభవములు కలిగించువాడు. ప్రేమయే మెహరు బాబా సందేశం, ప్రేమయే మెహరు మౌన సందేశం, ప్రేమయే మెహరు బాబా సందేశం, ప్రేమయే మెహరు మౌన సందేశం. ప్రేమ పెంచుకో, ప్రభుని చేరుకో, ప్రేమ పంచుకో, ప్రభుని చేరుకో సోదరా. ప్రేమిక పరితపించు మెహరునికై, ఓ ప్రేమిక పరితపించు మెహరునికై, మెహరు బాబాకై అతని ప్రేమకై, మెహరు ప్రేమకై అహరహము. ప్రేమిక పరితపించు మెహరునికై, ఓ ప్రేమిక పరితపించు మెహరునికై. బులవతార్ మెహర్ బాబా की జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ రజని గారు. అందరికి జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా విశాలి. ఫస్ట్ టైం వింటున్నాను ఈ సంకీర్తన. ఎవరు రాశారు విశాలి? డే శ్రీనివాస్ గారండి. అవునా? బాగుంది. చాలా హుషారుగా ఉంది. మంచి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు అరుణా రవీంద్ర గారు సంకీర్తన చేస్తారు. తర్వాత ఆనంద్ కుమార్ గారు రెడీగా ఉండాలి. అరుణ గారు జై బాబా. హలో. ఓకే. ఆనంద్ కుమార్ గారు. జై బాబా అరుణ గారు. స్పీచ్ తర్వాత పాడతాను డియర్ గారు. సరే అయితే ఆనంద్ కుమార్ గారు మీరు పాడండి. తర్వాత దినేష్ రెడీగా ఉండాలి. ఆనంద్ కుమార్ గారు ఉన్నారా? జయమేర్ బాబా నా పేరు చెప్పారు. శర్మ గారి పేరు చెప్పారు. శర్మ గారు మీరు పాడండి. సారీ. ఓకే. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా. నిన్నడగవలసిన పని నిజముగా ఏముంది, సర్వజ్ఞుడవు నీకు సర్వము విదితమే. నిన్నడగవలసిన పని నిజముగా ఏముంది, ఒకసారి అన్నావు నీదు ప్రేమికులతో, నీ ప్రేమ కోరుటే ఉత్తమమౌ కోర్కని, అందుకే అడిగాను నేరమా ప్రియతమా. నిన్నడగవలసిన పని నిజముగా ఏముంది, నిన్నడుగరాదని అంటారు కొందరు, నిన్నడుగుటే నాకు ఎంతో ఆనందం. అడిగే నా స్వేచ్ఛ కాదన్నకు దైవమా. నిన్నడగవలసిన పని నిజముగా ఏముంది, కోర్కెలను తీర్చుటకు త్రోసిపుచ్చుటకైనా కల్దు నీకధికారం కాదనే వారెవరు. అడిగినంత మాత్రాన ఒరిగేది ఏముంది, నిన్నడగవలసిన పని నిజముగా ఏముంది. మనసులో ఉంచుకొని మిన్నకుండుట నాకు కష్టమనిపిస్తుంది కాదా ప్రియతమా. కష్టమున్న నిన్నుగాక ఎవరికై చూసేది, నిన్నడగవలసిన పని
నిజముగా ఏముంది, గుండె భారమవుతోంది, బాధ నీకు చెప్పనిచో అనుమతించు ప్రియతమా, మనసు విప్పి చెబుతాను, వినిపించుటే నాకు భాగ్యమనుకుంటాను. నిన్నడగవలసిన పని నిజముగా ఏముంది, అడిగినా మానినా రెండు సమానమే, సిగ్గుపడి అడుగనిచో బాధయే మిగులుతుంది, అడుగక బాధపడే బాధ నాకెందుకు. నిన్నడగవలసిన పని నిజముగా ఏముంది, ధూళికానను చేసి ఆడుకుంటున్నావు, అడుగని వారికి దివ్య ప్రియతముడవు నీవు, అడిగే నా పాలిట కారుణ్యమూర్తివి, నీవు అడిగే నా పాలిట కారుణ్యమూర్తివి. నిన్నడగవలసిన పని నిజముగా ఏముంది, సర్వజ్ఞుడవు నీకు సర్వము విదితమే. అవతార్ మెహర్ బాబా की जय. जय मेहर बाबा. మెహర్ రజనీ గారు థ్యాంక్ యూ. అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అండి. సారీ మీ పేరు చెప్పి నేను పిలవలేదు, అన్యథా భావించవద్దు. చక్కటి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా శర్మ గారు. ఇప్పుడు ఆనంద్ కుమార్ గారు సంకీర్తన చేస్తారు. తర్వాత టైం ఉంటే దినేష్ రెడీగా ఉండాలి. జై బాబా అండి. ఆనంద్ కుమార్ గారు. జై మెహర్ బాబా అమ్మ. జై. అవతార్ మెహర్ బాబా की जय. పదే 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 స్మరణలో పరమాత్ముని స్ఫురణలో, పదే పదే స్మరణలో పరమాత్ముని స్ఫురణలో, బ్రతుకంతా మెహరనుచు భగవంతుని చేరుకో, బ్రతుకంతా మెహరనుచు భగవంతుని చేరుకో, పదే పదే స్మరణలో పరమాత్ముని స్ఫురణలో, పదే పదే స్మరణలో పరమాత్ముని స్ఫురణలో. మధురమైన నామము మెహరుని నామము, స్మరణకు ప్రియమైనది సర్వోన్నతమైనది. మధురమైన నామము మెహరుని నామము, స్మరణకు ప్రియమైనది సర్వోన్నతమైనది. మెహరని అంటుంటే మెహరని వింటుంటే, మెహరని అంటుంటే మేరని వింటుంటే, తనువులోని అణువణువు పులకించును ప్రేమతో, పదే 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 స్మరణలో పరమాత్ముని స్ఫురణలో, పదే పదే స్మరణలో పరమాత్ముని స్ఫురణలో. విధులు నిర్వహించుచు స్మరణము చేసినచో, విధి విధానమునకెన్నడు లోటు కలుగదెప్పుడు. విధులు నిర్వహించుచు స్మరణము చేసినచో, విధి విధానమునకెన్నడు లోటు కలుగదెప్పుడు. సంస్కారములు అవి పెరుగక తరుగును, సంస్కారములు అవి పెరుగక తరుగును, నూతన సంస్కారములకు తావు ఉండదప్పుడు. పదే 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 స్మరణలో పరమాత్ముని స్ఫురణలో, పదే పదే స్మరణలో పరమాత్ముని స్ఫురణలో. ప్రేమలోని సంపద స్మరణమునున్నదని ప్రేమ మీర తెలిపాడు ప్రియతమ మెహరీసుడు. ప్రేమలోని సంపద స్మరణమునున్నదని ప్రేమ మీర తెలిపాడు ప్రియతమ మెహరీసుడు. ప్రేమ మహోన్నతుడు దివ్య సనాతనుడు, ప్రేమ మహోన్నతుడు దివ్య సనాతనుడు, నామస్మరణ చేయమనుచు సర్వులకు తెలిపెను, పదే పదే
పదే పదే స్మరణలో పరమాత్ముని స్ఫురణలో, పదే పదే స్మరణలో పరమాత్ముని స్ఫురణలో, బ్రతుకంతా మెహరనుచు భగవంతుని చేరుకో పదే పదే. పదే పదే స్మరణలో పరమాత్ముని స్ఫురణలో, పదే పదే స్మరణలో పరమాత్ముని స్ఫురణలో, పదే పదే స్మరణలో పరమాత్ముని స్ఫురణలో. అవతార్ మెహర్ బాబా కీ జై. థ్యాంక్ యూ బాబా. జై బాబా అమ్మ. అందరికి జై బాబా అమ్మ. రజని థ్యాంక్ యూ అమ్మా. జయబాబా అండి ఆనంద్ కుమార్ గారు. ఇందాక విసారి సంకీర్తన బాబా సంకీర్తన లాగే ఈ సంకీర్తన కూడా మంచి హుషారునిచ్చింది. ఇది కూడా శ్రీనివాస్ గారేనా? హలో. అవునమ్మా, శ్రీనన్నయ్య రాసింది. బాగుంది, చక్కటి పాట. మంచి సంకీర్తన అందించినందుకు జై మెహర్ బాబా. ఇప్పుడు దినేష్ సంకీర్తన చేస్తారు. అనంతరం గౌరీ అప్పారావు గారు బాబా విషయాలు చెప్పడానికి రెడీగా ఉంటారు. జై जय బాబా. बाबा దినేష్. जय बाबा अवतार मेहर बाबा की जय। ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తాడట, ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తాడట, ఉన్నతులకు ఉన్నతుడట ఉన్నతులకు ఉన్నతుడట ఉన్నది మాత్రం తాడట, ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తాడట, ప్రేమే ఆతని తత్వమట ప్రేమను ఆతడు కోరునట, ప్రేమే ఆతని తత్వమట ప్రేమను ఆతడు కోరునట, మేల్కొల్పుటకే వచ్చెనట మేల్కొల్పుటకే వచ్చెనట, అందుకే మౌనం బూడెనట, ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తాడట, చేలము పట్టిన చాలునట పాలకుడై పాలించునట, చేలము పట్టిన చాలునట పాలకుడై పాలించునట, మిథ్యనుభవములు తొలగునట మిథ్యనుభవములు తొలగునట, దివ్యనుభవములే కలుగునట, ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తాడట, తేజోమయమగు రూపమట తేజో విలసితాహాసమట, తేజోమయమగు రూపమట తేజో విలసితాహాసమట, చిన్ముద్రేతన చిహ్నమట చిన్ముద్రేతన చిహ్నమట, ప్రేమకు అది సంకేతమట, ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తాడట, ఉన్నతులకు ఉన్నతుడట ఉన్నతులకు ఉన్నతుడట ఉన్నది మాత్రం తాడట,
ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తాడట ఊపిరి కన్నా చేరువట ఊహాతీతుడు తాడట. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అమ్మ, థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. జై బాబా నాన్న. దినేష్ చాలా చక్కటి సంకేతన రాసిన శ్రీను గారికి అండ్ అంత చక్కగా పాడిన నీకు కూడా జై మెహర్ బాబా. మరి సంకీర్తనలు ఇక్కడతో ఆపుకుందామండి. 5:30 తర్వాత మళ్ళీ సంకీర్తన కొనసాగించుకుందాం. మన ముందుకి గౌరీ అప్పారావు గారు రెడీగా ఉన్నారు. వారి ద్వారా బాబా ఏ విషయాలు చెప్పిస్తారో మనందరం కూడా మ్యూట్ లో విని శ్రద్ధగా విందాం. జై బాబా అండి. గౌరీ గారు. జై బాబా అమ్మ, వినిపిస్తుంది కదా? వినిపిస్తోందండి. జై బాబా. జై బాబా. మన అదృష్టం కొద్దీ పరిపూర్ణుడైనటువంటి పరమాత్మ అండ మనకు లభించింది. అయితే సాధారణంగా మానవుడు మాయలో ఉన్న తాత్కాలిక ఆకర్షణలకు, ప్రలోభాలకు లోబడి జీవిస్తూ వాటి నుండి ఆనందాన్ని పొందాలని చూస్తూ ఉంటాడు. ఎంతసేపు ఇది నేను సాధించాలి, అది నేను పూర్తి చేయాలి, ఇలా అనుకుంటూ అలా చేయడం వల్ల నాకు ఆనందం లభిస్తుంది అని ఈ మాయలోనే తాత్కాలికమైనటువంటి ఆ ప్రలోభాలకి లొంగిపోయి జీవిస్తూ ఉంటాడు. మన దేశంలో ముఖ్యంగా తూర్పు దేశాల్లో కాషాయ బట్టలు ధరించి విభూది రేఖలు దిద్దుకుని సన్యాసిలాగా జీవిస్తే చాలు, వారు ఆధ్యాత్మికతలో ఉన్నారు. ఆధ్యాత్మిక మార్గం అని చెప్పకూడదు, ఆధ్యాత్మికతలో అంటే ఈ ప్రపంచానికి వెనుదిరిగి దానికి వెన్ను చూపి ప్రపంచం వైపు తిరిగిపోయారు, వారు భగవంతుని ధ్యాసలోనే గడుపుతున్నారు అని భ్రమిస్తూ ఉంటాం. వారు నిజంగా పరిపూర్ణులా కాదా అనేది మనకి అందాజా ఉండదు. ఎందుకని? వజ్రాల వ్యాపారికే వజ్రం యొక్క విలువ తెలుసు, నాణ్యత తెలుసు. అది ఎంత అమూల్యమైందో పనికిరాందో ఆయనకే తెలుసు. అలాగా ఒక ఆత్మ యొక్క పరిపూర్ణత ఏ స్థాయిలో ఉందనేది పరిపూర్ణుడైన వానికి మాత్రమే తెలుసు. బాబా ఎప్పుడూ కూడా హెచ్చరిస్తూ ఉండేవారు తన ప్రేమికుల్ని. ఏమని? ఈ ఆధ్యాత్మికతలో గొప్పవారిగా చలామణి అయ్యే కపట వేషధారులు, మోసకారులు, వంచకులు ఎంతో మంది ఉన్నారు. మనం టీవీ ఆన్ చేస్తే కాదు, ఫలానా గురువు గారు, ఫలానా మహారాజు అరెస్టు అని. వాళ్ళకి తెలుసు వారికి నిజమైన అనుభవం లేదు, భగవద్ అనుభవం లేదు, పరిపూర్ణులనేటువంటి జ్ఞానం లేదు. అయినప్పటికీ కూడా అమాయకులైనటువంటి జనాల్ని మభ్యపెట్టి విభూది పుట్టించి, గొలుసులు పుట్టించి, ఇంకొక పువ్వులు పుట్టించి, ఒకటి కాదు, వారి కళ్ళు గప్పి వారి దగ్గర ఉన్నదంతా లాక్కుని ఎటూ కాకుండా మధ్యలో వదిలేస్తారు. బాబా అన్నారు అలాంటి వాళ్ళని మినుగుడు పురుగులు అన్నారు. అవి వెలిగి ఆరిపోతూ ఉంటాయట చీకట్లో. అవి ఏమీ కంటిన్యూస్గా వెలుగిచ్చేవి కావవి. చివరికి నిన్ను అంధకారంలోనే ముంచుతారు. వారు నిన్ను ఏ విధంగానూ మార్గంలో ముందుకు తీసుకువెళ్ళలేరు. అయితే కొంతమంది ఏం చేస్తుంటారు, అలాంటి వాళ్ళని ఎక్కడున్నారో కనుక్కుని మరీ వెళ్ళిపోయి వాళ్ళకి పాదసేవలు చేస్తూ ఇంకొకటి చేస్తూ, ఎందుకని? ప్రాపంచిక సుఖాలు వాళ్ళ నుండి దొరుకుతాయి. నా బిడ్డకి పెళ్ళైపోతుంది, నా కొడుకు ఉద్యోగం వస్తుంది, ఇంకోటి ఏదో అవుతుంది, ఇంకోటి ఏదో అవుతుంది. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం వస్తుంది. హిమాలయాల్లోనట ఎంతోమంది ఋషిగణం ఉంటారట, చెప్పుకుంటారు కదా. బాబా అన్నారు ఎంతెంత పొడువాటి గెడ్డాలు, కనుబొమ్మలు పెరిగిపోయి భూమిని తాకేటంతగా అవన్నీ వెంట్రుకలు పెరిగిపోయి ఉన్నవాళ్ళు, ఎప్పటి నుంచో తపస్సులు చేస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళకి కూడా లేని భాగ్యం మీకు కలిగింది అన్నారు బాబాతో ఉన్న స్త్రీలతో.
వాళ్ళకి అవతారుని రాక గురించి తెలియదు. వారు గుడ్డిగా ఆ మార్గంలో ఉన్నామనుకుంటూ తమకు నచ్చిన సాధన చేసుకుంటూ సంవత్సరాల తరబడి ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా గడుపుతూ ఉన్నారు. ఇక్కడ బాబా ఈ హిమాలయాల్లో ఉన్న వాళ్ళ దగ్గరికట జనం డబ్బున్నవాడు సూట్ కేసుల నిండా పట్టుకుని వారి వెనకాల పరిగెడుతూ ఉంటారట. ఎందుకని? వాడికి ఏదో కాని రోగం వచ్చింది. ఆ రోగం ఏ విధంగానూ నయం కావడం లేదు. ఈ ఋషి దగ్గరికి వెళ్తే, ఈ యోగి దగ్గరికి వెళ్తే, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, అవి ఇచ్చేసి అతని ద్వారా నా రోగాన్ని తగ్గించుకోవచ్చు అనే అపోహతోటి వాళ్ళ వెనకాల తిరుగుతూ ఉంటారట. డబ్బున్న వాళ్ళు ఆ రోగాలను నయం చేసుకోవడానికి ఆ ఋషుల దగ్గరికి తిరుగుతూ ఉంటారని విన్నాను. అయితే బాబా చెప్తున్నారు, ఇలా మిడిమిడి జ్ఞానం ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం అనుకుంటున్న వారు పరిపూర్ణులు కారు. పరిపూర్ణులు కానటువంటి గురువుల లేదా కపట సాధువుల సేవ చేసుకుంటే నీకు ఒరిగేది ఏమీ ఉండదు. వాడికి ఆ స్థాయి లేదు, ఆ జ్ఞానము లేదు, ఆ ఎరుక లేదు. తాను భగవంతుడు అనేటువంటి ఎరుక ఉందా అతనికి? లేదు. బాబా బియాండ్ వర్డ్స్లో ఎంత చక్కగా చెప్తారు. మై ఎక్స్పీరియన్స్ ఈజ్ కంటిన్యూస్ అంటారు. అంటే నేను భగవంతుణ్ణి అనేటువంటి అనుభవం వితౌట్ బ్రేక్ ఆయన అనుభూతి చెందుతూ ఉన్నారనమాట. అటువంటి పరిపూర్ణుడిని వలె మోసకారులను మనం నమ్ముకుని వారికి సేవ చేయడం వల్ల ఉపయోగం ఉండదు. నీకు ఒరిగేది ఏమీ ఉండదు. ఇంకా నిన్ను అధ్వాన్న స్థితికి చేర్చుతుంది. నీ సంస్కారాలన్నీ వాడి పాదాల దగ్గర పెడతాయి. మళ్ళీ అవన్నీ నీకొచ్చి చేరతాయి. అతను కానీ ఫ్రాడ్ అని బయటపడితే ఇలాగ సంస్కారాల మార్పిడి జరిగి నిన్ను అయోమయ స్థితిలోకి తీసుకొచ్చేస్తుంది, అధ్వాన్న స్థితికి చేర్చుతుంది. నీకు ఎటువంటి గమ్యాన్ని వారు చూపించలేరు. ఎందుకని? వారు గమ్యం వెళ్ళొచ్చిన వాళ్ళు కాదు కదా. అవతారుడికి మార్గము తెలుసు, గమ్యము తెలుసు. ఆ మార్గం గుండా పయనించి గమ్యాన్ని చేరుకుని మరల ఆ భగవదనుభూతి అనేటువంటి దానిని అనుభూతి చెంది దక్కించుకుని మరల ఈ ప్రాపంచిక చైతన్యాన్ని పొంది మనకు చేయూతనివ్వడానికి తిరిగి వచ్చినవాడు అవతారుడు. ఆయన పరిపూర్ణుడు. ఈ మధ్య ఉన్నటువంటి ఆ యోగులు, కపట సాధువులు, వారికి పరిపూర్ణత లేదు, వారికి అవగాహన లేదు. గమ్యం ఏమిటి, మార్గం ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలియదు వాళ్ళకి. అలాంటప్పుడు నిన్ను దరి ఎలా చేర్చగలరు? ఆ గురువులే పరిపూర్ణుడు కానప్పుడు నిన్ను పరిపూర్ణులుగా ఎలా చేయగలరు? ఇక్కడ ఒక చక్కటి ఉదాహరణ చెప్తారు బాబా. అవతారుడు గాని సద్గురువు గాని ఒకరిని తనంత వానిగా చెయ్యగలరు. ఎలాగట? ఉదాహరణ చెప్తూ, ఒక మర్రి చెట్టు, ఆ మర్రి చెట్టుకి మర్రి ఓడలు భూమిలోకి ఎలాగ చొచ్చుకుని వెళ్తాయో, చొచ్చుకుని వెళ్ళి ఆ ఓడ కూడా ఒక మర్రి చెట్టులాగా తయారవుతుంది. అలాగా ఒక మానవుణ్ణి, అపరిపూర్ణుణ్ణి పరిపూర్ణుడైనటువంటి అవతారుడు కానీ సద్గురువు కానీ పూర్తి పరిపూర్ణత ఇచ్చే విధంగా, కలుగజేసే విధంగా తయారు చేయగలరు అని చెప్తున్నారు. సో ఒక సద్గురుని తప్ప, అవతారుణ్ణి తప్ప వేరెవరిని కూడా నువ్వు పట్టుకోవడం వల్ల నీకు ఒరిగేది ఏమీ లేదు. నీ శుద్ధ వేస్ట్, టైం వేస్ట్. అలా వెళ్ళి ఎవరి వెనకైనా పడి వెళితే దానివల్ల నీవు సమయాన్ని వృధా చేసుకున్నట్లే అవుతుంది. అయితే ఆధ్యాత్మిక జ్ఞానం సముపార్జించిన అసలైన గురువుకు కపట గురువులకు ఉన్న వ్యత్యాసాన్ని బాబా తన మాటల్లో ఎలా చెప్తున్నారు. అసలైనటువంటి గురువు సమక్షంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది, ప్రేమ తాండవిస్తూ ఉంటుంది. ఆయనకు అందరిలో కలిసిపోయే అడాప్టబిలిటీ ఉంటుంది. అంటే చిన్న పెద్ద ఏమి తేడా లేదానికి, ధనిక బీద అందరినీ ఒకేలాగా చూడగలిగేవాడు ఆ పరిపూర్ణుడు. ఆ 3 లక్షణాలు ఉంటే ఆ వాతావరణంలో పరిపూర్ణుడు ఉన్నట్టు లెక్క.
బాబా ఇలా చెప్తున్నారు, దొంగ సాధువుల గురించి, కపట సాధువుల గురించి మీకు తెలుసు కదా, కానీ అసలైన గురువుకి ఈ కపట గురువులకి చాలా తేడా ఉంటుంది. ఆ తేడా ఏమిటో చెప్తున్నారు. ఆయనకి తెలుసు కదా అదంతా. తూర్పు దేశాల్లో కోకొల్లలుగా ఉన్న సాధువులు, కపట గురువులు, సముద్రపు ఒడ్డున చెల్లా చెదురుగా పడి ఉన్న ఆల్చెప్పల్ లాంటి వారట. మనం సముద్రం ఒడ్డుకి వెళితే రకరకాల శంఖాలు, ఆల్చిప్పలు ఇవన్నీ కనపడుతూ ఉంటాయి ఒడ్డున. ఈ కపట సాధువులు ఎలాంటి వారట? ఆ బీచ్ మీద ఆ ఇసుకతో పాటు పడి ఉన్నటువంటి ఆల్చిప్పల్ లాంటి వాళ్ళట. అవి మెరుస్తూ ఉంటాయి. మెరుస్తూ ఉన్నాయని చెప్పే దాన్ని ముత్యం అంటామా? కానీ దాన్ని ఏరుకుని నాకు ముత్యం దొరికింది అని సంతృప్తి పడిపోతాడట అజ్ఞాన మానవాళి. గమ్యం తెలియక సముద్ర తీరానికి వచ్చి తచ్చాడే వారిని ఆ ఆల్చిప్పలు తమ నిరుపయోగమైన మెరుపులతో ఆకర్షిస్తాయి. అవి ముత్యంలాగే మెరుస్తాయి. అందుకని భ్రమలో పడి అవే ముత్యం అనుకుని వాటి వెంట పడతారట. వాటిని ఏరుకుని సముద్రపు సంపదను సొంతం చేసుకున్నామని అపోహ పడతారు పాపం. మాకు ముత్యం దొరికింది అనుకుంటారట, భ్రమ పడతారు. కానీ ఆ అసలైనటువంటి ముత్యం, ఆణి ముత్యం ఎక్కడుంటుందట? సముద్రపు లోతుల్లో అట్టడుగున ఉంటుంది. అది కనిపించకుండా దాగి ఉంటుంది. ఈ ఆల్చిప్పలన్నీ ఒడ్డున బీచ్ మీద ఇసుకతో కలిపి ఉంటాయి. అంటే ఇక్కడ చెప్పేదేమిటి? కపట సాధువులు ఆల్చిప్పల్ లాంటి వారైతే పరిపూర్ణుడైనటువంటి అవతారుడు లేదా సద్గురువు ఆణిముత్యం లాంటి వారు అని చెప్తున్నారు. హఫీజ్ అంటాడట, ఆణిముత్యాలను ఆల్చిప్పలతో పోలుస్తున్న జనం ఎంత మూర్ఖులో కదా, వాళ్ళకి పాపం తెలియడం లేదు. ఇలాంటి విరిగిపోయే ఆల్చిప్పని పట్టుకుని ఆణిముత్యం అనుకుంటూ భ్రాంతిలో ఉన్నారు వీళ్ళు అని హఫీజ్ అంటున్నాడు. అసలు పోలిక ఉందా? ఆ సముద్రపు ఒడ్డున దొరికే ఆల్చిప్పకి, సముద్రపు అట్టడుగున లభించే ఆణిముత్యానికి ఏమాత్రము పోలిక లేదు. ఆణిముత్యం అంటే అవతారుడు అనమాట. అవతారుణ్ణి పట్టుకోండి, అర్థం లేకుండా ఆల్చిప్పల వెనక పరిగెట్టకండి అంటున్నాడు హఫీజ్. బాబా అంటున్నారు, నేను ప్రేమ మహాసాగరాన్ని. సముద్రం దగ్గరికి అందరూ వస్తారు. నన్ను ప్రేమించే ధైర్యం చేయలేని వారు మహాసాగరం ఒడ్డునే ఉండిపోయి భద్రతను కోరుకుంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారు బాబా? రకరకాల వాళ్ళు వస్తారు నా దగ్గరికి. ఈయన భగవంతుడు అంటున్నాడు, నిజమా కాదా అనుకునేవాళ్ళు కొందరు ఉంటారట. వాళ్ళు ఏం చేస్తారు? సముద్రంలోకి వెళ్తే మునిగిపోతామో కొట్టుకుపోతామో అనుకుని ఆ ఒడ్డునే కాళ్ళు కొంచెం ఆ నీళ్ళలో పెట్టుకుంటూ ఆ ఇసుకలో కూర్చుని ఆడుకుంటూ ఉంటారట. ఒడ్డునే ఉండిపోయి సురక్షితంగా ఉందాం మనం అనుకుంటారట. నన్ను ప్రేమించే మీరంతా దివ్య ప్రేమ మహాసాగర్లో ఈత కొడుతున్న వారే. చూసారా బాబా ఏం చెప్తున్నారు? నా పరిధిలో ఉన్న వాళ్ళందరూ కూడా నా ప్రేమ మహాసాగరంలో ఈతలు కొడుతూ ఆడుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు. మీరు నాలో పూర్తిగా మునిగిపోయే వరకు నన్ను ఇంకా ఇంకా ప్రేమించండి. ఆ సముద్రంలో నామరూపాలు లేకుండా మీరంతా కూడా కలిసిపోవాలి. అందుకు మీరు అధికారికంగా ప్రేమించండి. ఇంకా బాగా లోతులకు వెళ్ళండి అంటే ఆణిముత్యం దగ్గరికి చేరుకోండి అని చెప్తున్నారు. అంత లోతులకు వెళ్ళండి. అప్పుడు మీకు ఇన్ఫినిట్ వన్నెస్, అనంత ఏకత్వం అనేటువంటి అమూల్యమైన ఆణిముత్యం మీకు సొంతం అవుతుంది అని చెప్తున్నారు. అంటే ప్రేమించగా 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 ఆ ప్రేమ అగాధాల్లోకి వెళ్ళి ఆ ప్రభు సాన్నిధ్యాన్ని మనం అనుభూతి చెందగలుగుతాం అన్నమాట. సృష్టిలోని ప్రతి జీవి తెలుసో తెలియకో భగవంతుని వైపు ప్రయాణిస్తూనే ఉంది. అంతే కదండి, బాబా చెప్పింది అదే విశ్వ సందేశంలో. ప్రతి జీవి కూడా ఎక్కడికి వెళ్తున్నదయ్యా ఈ ప్రయాణం అంటే ఆ భగవంతుల్లో కలవడానికే. అన్ని నదులు కూడా సముద్రం వైపే ప్రయాణించినట్లుగా
అన్ని ఆత్మలు, అన్ని జీవులు కూడా అటువైపే ప్రయాణం చేస్తున్నాయి, తెలిసినా తెలియకపోయినా. మానవుడు భగవంతుని కొరకు ఎక్కడెక్కడో అన్వేషిస్తూ ఉంటాడు, అంతే కదండి. ఎప్పుడో ఒకసారి తండ్రి నువ్వు ఉన్నావా, ఎక్కడున్నావయ్యా, నన్ను ఇలాగా పట్టించుకోవడం లేదంటే అని వాపోయేవాళ్ళు కూడా ఉన్నారు. ఎలాగైనా సరే మనిషి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత కనీసం భగవంతుని వైపు మరలనప్పుడు ఒక దండం పడేసి, ఓ భగవంతుడా నేను ఎన్నాళ్ళు విస్మరించాను అని అన్వేషించేవాడు కూడా ఎప్పుడో ఒకప్పటికి ఆ స్థితికి చేరవలసిందే. అలాగా రకరకాల స్థాయిల్లో ఉంటారు అన్వేషించే వాళ్ళు కూడా. కొంతమంది గుళ్ళు గోపురాలు తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు, కొంతమంది పూజలు చేసేస్తూ ఉంటారు. ఇలాగ రకరకాలుగా వారి వారి సంస్కారాలను బట్టి చేసుకుంటూ పోతూ ఉంటారు. ఈ అన్వేషణలో భాగంగా కొంతమంది అయితే ఒక చోట నుండి మరొక చోటకి వెళ్తూనే ఉంటారు. ఆ ప్రయత్నంలో ఒక లక్ష్యం అంటూ లేకుండా ఒక చోట నుండి ఇంకో చోటికి, ఒక చోట నుండి ఇంకో చోటికి వెళ్ళడం వల్ల టైం వేస్ట్ తప్పించి ఏమైనా ప్రయోజనం ఉందా? బాబా అడుగుతున్నారు. ఏమీ లేదు ప్రయోజనం. భగవంతుడు ఎక్కడున్నాడు? నీ లోపల, నీలో ఉన్నాడు. బాబా అన్నారు, నేను నీ శ్వాస కంటే దగ్గరగా ఉన్నాను. మరి ఎంత దగ్గరగా ఉన్నాడో మనం ఊహించుకోవచ్చు కదా. ఒక సంఘటన బాబా ఉండగా జరిగింది. 1964 నవంబర్లో ఒక వ్యక్తి మేరాజాద్ వచ్చాట. ఇండియాలో 11 సంవత్సరాలుగా స్థిరపడిపోయిన ఇంగ్లీష్ వాడు అతడు. అతను ఆర్ చక్రపాణి అనే బాబా ప్రేమికుల ద్వారా బాబా గురించి విని మేరాజాద్ వచ్చాడు. అమెరికన్ సన్యాసం స్వీకరించి కాషాయ బట్టలు వేసుకుని పేరుని మహేంద్రనాథ్గా ఇండియన్ పేరు పెట్టుకుని ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి తీర్థయాత్రలు చేస్తూ ఉన్నాడు. అతనితో పాటు మరొక సన్యాసి కూడా ఉన్నాడు. వారిద్దరిని ఉద్దేశించి బాబా అడుగుతున్నారు, ఇక్కడి నుండి ఎక్కడికి వెళ్తారు? మేరాజాద్ వచ్చారు కదా, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు? హరిద్వార్ వెళ్తాము అన్నారు. హరిద్వార్ నుండి ఎక్కడికి? బెనారస్ వెళ్తాము. అలా ఎంతకాలం తిరుగుతారు మీరు? బాబా అడుగుతున్నారు, ఎంతకాలం తిరుగుతారు మీరు ఒక ఊరు నుండి ఇంకొక చోటికి? అప్పుడు అతను అంటున్నాడు, నేనేం తిరగడం లేదే, యాత్రా స్థలాల్ని దర్శిస్తున్నాను అన్నాడు. బాబా అంటున్నారు, భగవంతుడు నీలోనే ఉన్నాడు, అక్కడే నీవు ఆయన్ని కనుగొనగలవు. ఎక్కడెక్కడికని తిరుగుతున్నావు నువ్వు? ఎక్కడో లేడు, నీ లోపలే ఉన్నాడు. నువ్వు కనుగోవాలనుకుని దృఢ సంకల్పంతో నీలో నీవు వెతికితే ఆయన నీకు కనపడతాడు. లోపల వెతకాలి, బయట కాదు. ఆయన తెలుసుకోవడానికి బాహ్య ప్రయాణాల వల్ల ప్రయోజనము లేదు అని బాబా వాళ్ళతో అన్నారు. అతనేమంటున్నాడు, ఘటకోపర్ అనే ప్రదేశంలో ఒక దేవాలయంలో స్థిరపడదామని ఆలోచిస్తూ ఉన్నాను. అక్కడ నా కొరకు ఒక చిన్న గదిని కూడా కట్టించుకుంటూ ఉన్నాను. ఆ గది నిర్మాణం పూర్తి కాగానే ఆ గదిలో నేను ఉంటాను, ఇంకెక్కడికి తిరగను అని బాబాతో చెప్తున్నాడు. బాబా అతనితో, నీవు తిరుగుడాపడం చాలా కష్టం, తిరుగుతూనే ఉంటావు. నీలో భగవంతుని పట్ల ప్రేమ జనిస్తేనే నీ తిరగడం స్లోగా తగ్గుతుంది. ప్రేమనే జ్వాలలో నీ మనసు కాలి బూడిదైపోవాలి. అప్పుడు నువ్వు ఒక చోట ఉంటావు, భగవంతుని గురించి నిజంగా అన్వేషణ ప్రారంభించిన వాడు అవుతావు. ఆ మనసు మాడి మసైపోతేనే నీ వెతుకులాట ఆగుతుంది. మనసు చెప్తుంది అనమాట, హరిద్వార్ కంటే ఋషికేశ్ ఇంకా బాగుంటుంది, ఋషికేశ్ కంటే ఇంకోటి ఇంకా బాగుంటుంది. అలాగ వెతుక్కుంటూ వెళ్ళిపోవడం అక్కడ. అందుకే బాబా అంటారు, ఎవరినైనా ఒక భగవంతుణ్ణి పట్టుకుంటే ఎలా ఉండాలటది? బావిని తవ్వుతున్నప్పుడు ఒక చోట 5 అడుగులు తవ్వి
ఆ నీరు పడలేదని మళ్ళా ఇంకొక గోరు దగ్గరికి ఇంకొక చోటకి వెళ్ళి అక్కడ ఇంకో 4 అడుగులు తవ్వి అక్కడ నీళ్లు పడకపోతే ఇంకో చోటకి వెళ్ళి 7 అడుగులు తవ్వి ఉపయోగము శూన్యము. నీ కృషి అంతా కూడా ఒకే చోట పెట్టావనుకో, ఆ మొదట తవ్విన చోటే ఇంకా లోతులకి వెళ్ళావనుకో, అప్పుడు నీకు తీయటి మంచినీరు లభిస్తుంది. అలాగే ఒక గురువుని నమ్ముకుని ఆయనపై పూర్తి విశ్వాసం ఉంచి విధేయత కనపరిచి సేవ చేసుకుంటూ ఉంటే అప్పుడు నీ గమ్యానికి ఒక దారి కనిపిస్తుంది అంటున్నారు. 1964లో మెహరాజాద్లో బాబా ఇలా మెసేజ్ ఇచ్చారట ఈ కపట సాధువుల గురించి. అసలు గురువు ఎందుకు ఉండాలి ఒక సాధకుడికి? ఒక ఆస్పిరెంట్కి గురువు యొక్క అవసరం ఏముంది? ఒక్కడు వెళ్ళిపోలేడా? బాబా చెప్తున్నారు, 6వ భూమిక వరకు తనంతట తానుగా ఏ సోలైనా కూడా ప్రయాణించి చేరుకోగలదట. ఆ తర్వాత 6 నుండి 7కి చేరుకోవాలంటే సద్గురు యొక్క సహాయము తప్పనిసరి అన్నారు బాబా. ఎందుకని? ఇది మాయా రాజ్యం, మాయా సామ్రాజ్యం, అది సత్య సామ్రాజ్యం. మాయా సామ్రాజ్యంలో మనం ఎంతసేపు కొట్టుకున్నా ఇక్కడే ఉంటాం, దీని ప్రలోభాలుగా ఉండి. ఆ సత్య మార్గంలో సత్య సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలంటే దాని అధిపతి యొక్క సహాయం మనకి తప్పనిసరిగా అవసరం ఉంది. అక్కడ అగాధం అన్నారు బాబా 6 నుండి 7కి మధ్యలో. దాన్ని దాటించడానికి ఆయన చేయూత చాలా అవసరము. ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వారికి కాంతిని, జీవాన్ని వెదజల్లే సూర్యుడిని నేనే అంటున్నారు బాబా. వాళ్ళకి మార్గదర్శకుడిని నేను, వారికి దారి చూపేవాడిని నేను. భగవంతుడు ఎక్కడో ఆకాశంలోనో హిమాలయాల్లోనో గుహల్లోనో ఉండడు. వెతుకులాట ఆడుతున్నారు, తెగ వెతికేస్తున్నారు. భగవంతుడు ఎక్కడో ఆకాశంలోనో హిమాలయాల్లోనో గుహల్లోనో ఉండడు. ఆయన ప్రతివాని గుండెలోనూ కొలువై ఉంటాడు. ఆయన ఇల్లు, నివాసము, కొలువు ఎక్కడయ్యా అంటే ప్రతి హృదయము కూడా ఆయన నివాసము. మీ హృదయం కనుక పరిశుద్ధంగా ఉంటే భగవంతుడు అందులో మెలమెల మెరుస్తూ కనిపిస్తాడు. పరిశుద్ధంగా ఎందుకు ఉండదు? అనవసరమైనటువంటి చెత్తా చెదారంతో ఆ హృదయం కలుషితమైపోయింది. మాయను నమ్ముకుని, మాయనే నిజమనుకుని, మాయలో ఆనందాన్ని పొందడానికి చెత్తా చెదారాన్ని పోగేసుకుని ఆ హృదయాన్ని ఖాళీ లేకుండా పెట్టుకున్నాం. అందుకు బాబా కండిషన్ పెడుతున్నారు, పరిశుద్ధంగా మారాలది. ఎప్పుడు మారుతుంది? నాకు మాయ వద్దు, భగవంతుడు కావాలి అనుకుని ఆ చెత్తా చెదారాన్ని మాయ హృదయం నుండి బయటికి పంపిస్తే అప్పుడు ఆయన వచ్చి అందులో నివసిస్తాడట. సాధకుడు గురువుకు తనను తాను అర్పించుకున్నాక గురువు యొక్క మొదటి బాధ్యత ఏమిటట? శిష్యుణ్ణి మాయాబంధనాల నుండి విముక్తిని చేయడం. ఫస్ట్ చేయవలసింది మాయతోటి శిష్యునికి ఉన్నటువంటి సంబంధాన్ని కటాఫ్ చేస్తాడు. దాని నుండి స్వేచ్ఛని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత ఆ సత్య సామ్రాజ్యంలోకి వెళ్ళడానికి దారి చూపుతాడు. అందుకు సాధకుడు చేయవలసిందల్లా ఏమిటట? గురువు పట్ల అవధులు లేని ప్రేమ, అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి. అంటే ఇంకా తిరుగులేదనమాట. మనం కిందసారి చెప్పుకున్నట్టుగా కళ్యాణ్ లాంటి ఆ శిష్యరికం ఇంకా తిరుగులేదు. గురువు అంటే గురువు చెప్పిందే వేదము, గురువు చెప్పిందే సత్యము అనేటువంటి విశ్వాసం, చెక్కు చెదరని విశ్వాసం, అలాగే అవధులు లేని ప్రేమ, రెండు గురువు పట్ల ఉండాలి. గురువుపై పూర్తి విశ్వాసం ఏర్పడకపోయినట్లయితే గురువును ప్రేమించవలసిన విధంగా ప్రేమించడం సాధ్యం కాదు. కరెక్టే కదండి. మనకు ఒక మనిషి అంటే ఇష్టం అనుకోండి, ప్రేమ అనుకోండి, అలా ప్రేమించాలి. మనకి ఎంత ఎక్కువగా ఎప్పుడు ప్రేమించగలుగుతాం? అతని మీద విశ్వాసం, మనవాడు అనేటువంటి విశ్వాసం ఉన్నప్పుడు
దానికి తగ్గట్టుగా మనం ప్రేమించగలుగుతాం, ప్రేమ చూపించగలుగుతాం. మనందరికీ సిడి దేశ్ముఖ్, నాగపూర్ వాసి, ప్రొఫెసర్, తత్వవేత్త డాక్టర్ సిడి దేశ్ముఖ్ మనందరికీ తెలుసు. సినిమాల్లో చూస్తూ ఉంటాం టోపీ పెట్టుకుని. జిఎస్ఎన్ మూర్తి గారికి గురువు గారు. అతడు అంత జ్ఞాని అయినప్పటికీ కూడా మనస్సును అదుపు చేసుకోలేకపోతూ ఉండేవాడు. చంచలమైనటువంటి మనస్సుతోటి బాధపడుతూ ఉండేవాడు. అతని ఆలోచనల గురించి తెలిసిన బాబా అతనితో, నీలో అనేక ఆలోచనలు వస్తుండవచ్చు, ఎన్నో అనుమానాలు తలెత్తుతూ ఉండవచ్చు, నీ మనసు ఎదురు తిరుగుతూ ఉండవచ్చు, కానీ ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకో దేశ్ముఖ్, నేనే సత్యాన్ని అన్నారు బాబా. నీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, దాన్ని తిరగని. దాని వెనక పరిగెడుతూ ఒక చోట నుండి మరొక చోటకు, ఒక గురువు నుండి మరొక గురువు వద్దకు వెళ్ళకు, నన్నే గట్టిగా పట్టుకుని ఉండు అన్నారు బాబా. ఎందుకు అలా అన్నారు? దేశ్ముఖ్ ఏం చేశాడు అది చూద్దాం. కొన్నాళ్ల క్రితం దేశ్ముఖ్ మనసులో ఇలా అనుకున్నట్ట, మెహర్ బాబా పార్సీలకు చెందినవాడు, నేనేమో బ్రాహ్మణుణ్ణి, బాబాకు గురువైన ఉపాసని మహారాజు నాలాగే బ్రాహ్మణుడు, నేను ఎందుకు ఉపాసని మహారాజుని అనుసరించకూడదు, ఈ పార్సీని ఎందుకు అనుసరించాలి? నేను బ్రాహ్మణుడే, మహారాజు బ్రాహ్మణుడే, పైగా మెహర్ బాబాకే గురు, మెహర్ బాబాకే గురు. ఆయనను అనుసరించడం వల్ల నాకు బాబా వద్ద లభించే జ్ఞానం కంటే ఎక్కువ జ్ఞానం లభిస్తుంది. మళ్ళా అందరూ చెప్పుకుంటారు పార్సీ గురువుకి శిష్యుడని. అలా కాకుండా ఉపాసని మహారాజు దగ్గరికి వెళ్ళిపోతే ఉపాసని మహారాజు బ్రాహ్మణుడు. సో నేను ధర్మం చేసినట్టుగా, న్యాయం చేసినట్లుగా ఉంటుంది. ఇలా అందరి చేత అనిపించుకునే పని లేదు. ఒక పార్సీ గురువును అనుసరిస్తున్నాడు అని వెటకారం ఆడే పరిస్థితి ఉండదు అనుకున్నాడు. ఈ ఆలోచనలు వచ్చాయి. ఈ ఆలోచనలతోటి అతను ఉపాసని ఆశ్రమానికి సాకోరి వెళ్ళాడు. సాకోరిలో ఉపాసనిని కలవడానికి దేశ్ముఖ్ వెళ్ళేటప్పుడు ఒక దండ తీసుకుని వెళ్ళాడు. ఉపాసని ఏం చేశారు, ఇతను చూడగానే అసభ్య పదచాలంతో తిడుతూ, పోతావా పోవా ఇక్కడి నుంచి అని గట్టిగా అరిచాడు. పాపం దేశ్ముఖ్ నిశ్చేష్టుడైపోయాడు, దూరంగా నిలబడి ఉన్నాడు. ఉపాసని మొహంలో ఎంత అసహ్య భావం కనిపించిందంటే రాళ్ళు తీసి విసరడం మొదలెట్టాడు ఇతని మీద. దేశ్ముఖ్ భయపడిపోయాడు, అక్కడి నుండి పారిపోయి వచ్చేసాడు. అంతకుముందు కూడా ఉపాసని దగ్గర ఇలాంటి అనుభవమే పొందిన కొందరి అనుభవాలు ఇతనికి తెలుసు, చెప్పుకున్నారట. అలా ఆయన జలాలి టైపు, ఎప్పుడు కొడతాడో తెలీదు, ఎప్పుడు మాట్లాడతాడో తెలీదు అన్నట్లు. అలాగా బెదిరిపోయిన దేశ్ముఖ్ చాలా షాక్ అయిపోయాడు. ఉపాసని అంటే భయం పట్టుకుంది. ఇంకా విరుద్ధ భావాలు అతని మనసులో వచ్చేసాయి. అప్పుడు బాబా చాలా మంచివాడిగా కనిపించాడు. అబ్బా, బాబా ఎంత కరుణ కురిపిస్తాడు, ఎంత ప్రేమ చూపిస్తాడు. ఉపాసని ఏమిటి అలా తిట్టాడు, అలా రాళ్ళు విసిరాడు? మెహర్ బాబాను అనుసరించడమే చాలా నయం అంది మనసు అతనితోటి. రెండు పరిస్థితుల్లోనూ ఆ మనసే అతన్ని తప్పుదారి పట్టించింది. చివరికి ఎలాగైతేనే దేశ్ముఖ్ బాబాను కలిసినప్పుడు కథ అంతా చెప్పాడు. బాబా అన్నారు, ఏమిటి తమాషా చేస్తున్నావా? ఉపాసని అంటే ఎవరు అనుకుంటున్నావు? అసలు శిష్యులైన సద్గురు పనిచేసే విధానాలు నీకేమర్థం అవుతాయి? ఎవరు అర్థం చేసుకోలేరు, నువ్వే కాదు. ఉపాసని వద్దకు వెళ్ళమని నేను చెప్పాను, నువ్వే కదా వెళ్ళావు.
ఇప్పుడు చెప్తున్నాను నేను వెళ్ళమని, వెళ్ళు. నేను ఆదేశిస్తున్నాను, ఉపాసిని కలిసిరా అన్నా. అప్పటికే దేశ్ముఖ్ చాలా భయంతో ఉన్నాడు కదా, బాబాను బ్రతిమాలుతూ, నీవేం చేయమంటే అది చేస్తాను బాబా, ఉపాసిని దగ్గరికి మాత్రం వెళ్ళమని చెప్పకు. ఆయన నాపై ఎంత కోపం చూపించాడో, ఎన్నెన్ని మాటలు అన్నాడో నీకు తెలుసా బాబా, నేనైతే ఇంకెప్పుడు అక్కడికి వెళ్ళను అన్నాడు. బాబా అంటున్నారు, నేను ఆదేశిస్తున్నాను, నా ఆదేశం నెరవేర్చడానికి మేము ఆయన దగ్గరికి వెళ్ళాలి, లేదంటే నీ మొహం నాకు చూపించుకుపో ఇక్కడి నుంచి అన్నారు. బాబా వెళ్ళిపోమంటే ఇతనికి బాధ కలిగింది. కానీ బాబా, నేను మీకు చెందినవాడిని అయిపోయాను కదా, ఇంకే అవసరం ఏముంది ఇంకొకరి దగ్గరికి వెళ్ళే పని, బతిమాలుతున్నాడు. అప్పుడు బాబా అంటున్నారు, నా వాడివి కావడం అంటే నా ఆదేశాన్ని పాటించడం, నేను ఆదేశిస్తున్నాను నిన్ను ఉపాసన దగ్గరికి వెళ్ళమని. అలా చేయలేనప్పుడు నీవు నా వాడివి ఎలా అవుతావు అన్నారు బాబా కఠినంగానే. ఏం చేయాలో తెలియక పాపం బుర్ర వేలాడేసుకుని దేశ్ముఖ్ నాగపూర్ తిరిగి వెళ్ళిపోయాడు. అయితే అతని అదృష్టం పొంది కొద్ది రోజుల్లోనే ఉపాసిని నాగపూర్ వచ్చాడు. దేశ్ముఖి ఈ వార్త విని హృదయంలో ఒడికి పుట్టిన ధైర్యం కూడగట్టుకుని నెమ్మదిగా ఉపాసిని కలవడానికి బయలుదేరి వెళ్ళాడు. బాబా కలవమని చెప్పారు కదా, వెంటనే వెళ్ళలేదు, కానీ ఉపాసిని నాగపూర్ వచ్చాడని తెలిసి అప్పుడు వెళ్ళాడు. బాబా ఆదేశం మేరకు తాను వ్రాసిన ఉపాసిని జీవిత చరిత్ర పుస్తకాన్ని తీసుకుని బయలుదేరాడు. ఉపాసిని జీవిత గాథని దేశ్ముఖ్ రాశాడు అనమాట. ఆ పుస్తకం తీసుకుని వెళ్ళాట. ఆ పుస్తకం అట్టపై బాబా ఫోటో ఉంది. ఈసారి ఉపాసిని దేశ్ముఖులు వచ్చినందుకు సంతోషించాడు. పూర్వంలాగా గట్టిగా అరవలేదు, తిట్టలేదు, పొమ్మలేదు. చాలా సంతోషించారు. తన దగ్గరే కూర్చోబెట్టుకుని ప్రేమగా మాట్లాడాడు. దేశ్ముఖ్ తాను తెచ్చిన పుస్తకాన్ని ఉపాసినికి ఇచ్చాడు. చేతిలో పుస్తకం తీసుకెళ్ళాడు కదా, అది ఉపాసినికి ఇచ్చాడు. దాని అట్టపై ఉన్న బాబా ఫోటోను ఉపాసిని తన నుదుటికి తాకించుకుని ఆ ఫోటోకు పూలమాల వేశాడు. తర్వాత ఆ పుస్తకాన్ని తిరిగి దేశ్ముఖ్కే ప్రసాదంగా ఇచ్చాడు. తాను కిందటిసారి చాకోరి వెళ్ళినప్పుడు మెహర్ బాబా గురించి, ఆయన అవతారతత్వం గురించి అర్ధరహితమైన ఆలోచనలతో ఉన్నందువల్లే ఉపాసిని తనతో కఠినంగా వ్యవహరించి ఉంటాడని దేశ్ముఖ్ తెలుసుకున్నాడు. వీళ్ళు ఎంతటి విద్యావంతులంటే తత్వవేత్తలు. అలాంటి వాళ్ళు కూడా మనసు ఎలా ఆడితే అలా ఆడాడు. పార్సీ మెహర్ బాబా, ఉపాసిని అయితే బ్రాహ్మణుడు. ఇలాగా అవతారుని యొక్క ఆ స్థాయిని అతడు తెలుసుకోలేక అర్ధరహితంగా ఆలోచించడం వల్ల ఈ విషయం తెలిసిన ఉపాసిని అతనితోటి అలా వ్యవహరించాడు అని ఇతనికి అర్థమైంది, తెలుసుకున్నాడు. అప్పటి నుండి బాబా పట్ల తిరుగులేని దృఢ విశ్వాసాన్ని పెంపొందించుకున్నాడట అతను. ఒకసారి దేశ్ముఖ్ మాట్లాడే తీరు ఇబ్బందికరంగా ఉండేదట. అతని కూతురు బాబా దగ్గరికి వచ్చినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించింది. బాబా, మా తండ్రి విధేయతను అంతా ఇంత అని మెచ్చుకుంటావు కదా, ఆయన ఎవరి దగ్గరైనా మాట్లాడితే మాకు తలవంపులుగా ఉంటుంది అని బాబాతో ఫిర్యాదు చేసింది. అప్పుడు బాబా అన్నారు, ఇన్నేళ్ళు నా సహవాసంలో ఉన్నవాడి యొక్క ఆ ప్రేమ లోతులు నీకు అర్థం కావు, విధేయతలోని ఆ ప్రిపేర్డ్నెస్ నీకు అర్థం కాదు, ఇప్పుడే నీకు చూపిస్తాను ఉండన్న. దేశ్ముఖ్ని పిలిచారు, బయట ఉన్నవాడిని. నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తాం బాబా. బాబా అన్నారు, బట్టలు విప్పేసేసి అలా రోడ్డు మీద ఒకసారి తిరిగి వచ్చి అన్నారు. రెడీ అయిపోయాడు అతను బట్టలు తీసేయడానికి.
అప్పుడు అన్నారు బాబా, చూసావా అతని ప్రిపేర్డ్నెస్, అది అది కావాలి. నా ప్రేమికుల నుండి నేను ఆశించేది ఇది అంటున్నారు. బాబా అన్నారు, అదృష్టవశాత్తు నీకు అసలైన గురువు లభిస్తే నీవు ఎప్పుడు ఆయన్ని విడిచిపెట్టకు సుమా. అసలైన గురువు చూడండి, నీరు లభించే వరకు తవ్వుకుంటూ పో అంటే ఆ గురువునే నమ్ముకుని ఆయన్ని విశ్వసించి ప్రేమిస్తూ విధేయత చూపిస్తూ సేవించుకుంటూ లోతులకు వెళ్ళి ఇంకా స్థలాన్ని మార్చుకుంటూ ఇక్కడ 2 అడుగులు అక్కడ 2 అడుగులు తవ్వడం వల్ల నీరు లభించదు. ఈవేళ ఈ గురువు కనిపించాడని ఇక్కడ దండం పెట్టి, రేపు అక్కడ గురువు కనిపించాడని అక్కడ దండం పెట్టి, అలాగా వేవరింగ్గా ఉండకు. నమ్ముకున్న గురువుని విశ్వాసపూర్వకంగా సేవించు. సహనం కోల్పోయి పలుచోట్ల తవ్వడం వల్ల నిష్ప్రయోజనం. అంటే లోతులకి వెళితేనే మంచి నీరు లభిస్తుంది అని చెప్తున్నారు. అలాగే తక్కువ లోతుల్లో పడ్డ నీరు పరిశుద్ధంగా ఉండదు, తీయగా ఉండదు. ఓర్మితో లోతుగా తవ్వితే శుద్ధమైన నీరు నీ సొంతం అవుతుంది. బాబాను మనం తెలుసుకోవాలి, ఆయన నిజస్థితిని గ్రహించాలి అంటే ఆ ప్రేమలో ఇంకా 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 లోతులకి వెళ్తేనే మనకు అర్థమవుతుంది. అలా మంచినీళ్ళు నీకు కావాలంటే శక్తినంతా ఉపయోగించి లోతుగా తవ్వాలి కదా. అంటే అర్థం ఏమిటి? ఆ బాబా ప్రేమలో మనం మనలో ఉన్న మాలిన్యాన్ని అంతా పోగొట్టుకోవాలి. స్టెప్ బై స్టెప్ అలాగ క్రమంగా మన మాలిన్యాన్ని అంతా పోగొట్టుకుంటూ చివరికి మాలిన్యాన్ని పోగేసే ఆ మనస్సును కూడా లేకుండా చేసుకున్నప్పుడు, లేకుండా అయిపోయినప్పుడు, అప్పుడు మనం ఏం తెలుస్తుంది మనకి? మనం వేరు, మహాసాగరం వేరు కాదు, నేనే మహాసాగరాన్ని అనేటువంటి ఎరుక కలుగుతుంది. ఆ గురువు నిన్ను ఆ స్థాయికి తీసుకెళ్తాడు. ఆయన చేయూతనిచ్చే స్థాయి అంతటిది. ఎక్కడో దారి మధ్యలో వదిలేయడం కాదు, కడ వరకు తీసుకెళ్ళి ఆ గమ్యం చూపిస్తాడు నీకు. ఆ గమ్యంతో నిన్ను ఒకటి చేసేస్తాడు. అటువంటి గురువు నీకు లభిస్తే అటు ఇటు చూడకు, నీ పూర్తి దృష్టిని ఆ గురువు పైనే పెట్టు. ఆయన కొంగును కడ వరకు విడిచిపెట్టకు, ఆ పాదాలనే పట్టుకుని ఉండు. అది బాబా చెప్పే విషయం. అయితే ఈ అవతారుడు ఎందుకు వచ్చాడండి? మనల్ని మేల్కొల్పడానికి వచ్చాడు. మేలుకొల్పును దేని నుండి మనల్ని మేలుకొల్పుతున్నారు? మీరు ఈ మాయలో ఉన్నామనుకుంటున్నారు కానీ నిద్రపోతూ ఉన్నారు. మీకు సత్యం గురించి ఎరుక లేదు. ఈ సత్యం గురించి ఎరుక తెలియచేయడమే నేను మిమ్మల్ని మేలుకొల్పడము. మీరున్నది నిజం కాదు, మీరు చేరుకోవలసింది వేరే ఉంది, మీ గమ్యం వేరు, జీవిత లక్ష్యం వేరు అని మనకి తెలియజేయడానికి, మనల్ని మేలుకొల్పడానికి ఆ ప్రభు మన మధ్యకు దిగి వచ్చాడు అని బాబా స్పష్టంగా చెప్తున్నారు. సో పరిపూర్ణుడైనటువంటి ప్రభు మనకు లభించాడు కాబట్టి కడ వరకు కూడా అనుమానాన్ని దరిచేరనివ్వకుండా, మనస్సు నోరు విప్పకుండా హృదయాన్ని మాత్రమే ఉపయోగిస్తూ, హృదయం చెప్పినట్లుగా ప్రభువును అధికాధికంగా ప్రేమించి ఆయన మీద విశ్వాసాన్ని మరింత పెంచుకుని ఆయన సేవించుకుని తరించే ఆ మార్గం వైపు అడుగులు వేద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. గౌరీ గారు, మీరు స్టార్టింగ్ లోనే పరిపూర్ణుడైన అవతారుడు మనకు దొరికాడు అని స్టార్ట్ చేసి చాలా అద్భుతంగా గురువు అంటే ఎవరు, దైవం అంటే ఎవరు, భగవంతుడంటే ఎవరు, అవతారం అంటే ఎవరు, ఎంతలా పట్టుకోవాలి, ఎలా ప్రేమించాలి అనే అద్భుత విషయాలు చాలా వివరణగా సరళంగా మాకు అందజేసినందుకు నిజంగా చాలా చాలా జై మెహర్ బాబాలు. ధన్యవాదాలు గౌరీ గారు. జై మెహర్ బాబా. జై బాబా. జై బాబా అండి. చాలా చక్కటి విషయాలు మనం విన్నాం. మన అదృష్ట భాగ్యం ఏంటంటే మెహర్ బాబాయే భగవంతుడిగా, అవతారుడుగా, గురువుగా, తల్లిగా, తండ్రిగా పూర్తిగా మన జీవితంలోకి వచ్చేసారు. ఆయన మనల్ని ప్రేమించి మనల్ని ప్రేమికులనే హోదానిచ్చారు కనుక మనం నిజంగా ఒక అద్భుతమైన గురువు కూడా మన జీవితంలో ఉన్నాడు అనే ఒక భాగ్యం కూడా మనకి లభించింది. అందుకు మెహర్ ప్రభువుకి
ఇలా గురువు గురించి చెప్పిన బాబా విషయాలు చెప్పిన మనతో షేర్ చేసుకున్న గౌరి గారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు. జై బాబా అండి. మరి సంకీర్తనలోకి వెళ్దామండి. సంకీర్తనలో ముందుగా ఆ అందరూ సంకీర్తనల కన్నా నామం చేస్తే అందరికీ ఛాన్స్ వస్తుంది కనుక 2 నిమిషాలు అందరూ నామం చేయండి. ఎవరికి నచ్చిన బాబా నామం వాళ్ళు చేయొచ్చు. అండ్ ప్రేయర్స్ మల్లికార్జునరావు గారు, హారతి శారద గారు. అరుణ్ గారు జై బాబా 2 నిమిషాలు నామం చేయండి. తర్వాత లలితా కుమారి గారు రెడీగా ఉండండి. जय बाबा अंडी జై బాబా. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ధన్యవాదాలు మెహర్ ప్రీతమ. అందరికీ జై బాబా. మెహర్ డియర్ గారు మీకు జై బాబా. జై బాబా అరుణ గారు. నెక్స్ట్ లలితా కుమారి గారు 2 నిమిషాలు నామం చేస్తారు. తర్వాత విజయలక్ష్మి గారు, బాలకృష్ణ గారు, అప్పారావు గారు, కోటేశ్వరరావు గారు రెడీగా ఉండాలి. హరే మేహర్ హరే మేహర్ मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे हरे బాబా అండి. ఇప్పుడు జై బాబా. విజయలక్ష్మి గారు 2 నిమిషాలు నామం చేస్తారు. తర్వాత కోటేశ్వరరావు గారు, బాలకృష్ణ గారు, అప్పారావు గారు రెడీగా ఉంటారు.
జై బాబా విజయలక్ష్మి గారు. जय बाबा अंडी జై బాబా. अवतार मेहर बाबा की जय। हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर मेहर हरे 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 बाबा मेहर बाबा हरे हरे अवतार मेहर बाबा की जय। జై బాబా అండి విజయలక్ష్మి గారు. जय ఇప్పుడు बाबा బాలకృష్ణ గారు 2 నిమిషాలు నామం చేస్తారు. తర్వాత కోటేశ్వరరావు గారు రెడీగా ఉంటారు. अवतार मेहर बाबा की जय। सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा परमानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा सच्चिदानंद सच्चिदानंद परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा नामం చెప్పండి వాళ్ళని परमानंद मेहर बाबा గారు మ్యూట్ లో ఉండండి. జై బాబా విజయలక్ష్మి గారు మ్యూట్ లోకి వెళ్ళండి. జై బాబా. परमानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद मेहर बाबा विज्ञानंद अवतार मेहर बाबा की जय। जय बाबा अंडी జై బాబా అండి. ఇప్పుడు కోటేశ్వరరావు గారు 2 నిమిషాలు నామం చేస్తారు. ప్రేయర్ కి అప్పారావు గారు రెడీగా ఉండాలి. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार ओम पर ब्रह्म परमात्मा मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा बाबा की जय। अवतार मेहर 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 बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा
अवतार मेहर बाबा की जय। 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 ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। बाबा అండి अवतार में बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। థ్యాంక్ యూ మేడం, అందరికీ జై బాబా. జై బాబా అండి. ఇప్పుడు రాజు వాణి గారు 2 నిమిషాలు నామం చేస్తారు. విజయలక్ష్మి గారు మీరు మ్యూట్‌లోకి వెళ్ళండి. అన్‌మ్యూట్‌లో ఉన్నారు. విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు మ్యూట్‌లోకెళ్ళండి. జై బాబా. రాజువాణి గారు చెయ్యండి నామం. जय बाबा अंडी। జై బాబా. अवतार मेहर बाबा की जय। 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 अवतार मेहर बाबा की अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। मेहर बाबा की जय। मेहर बाबा की जय। मेहर बाबा मेहर बाबा की जय। मेहर बाबा की जय। मेहर बाबा की जय। बाबा की जय। मेहर बाबा की जय। अवतार 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 मेहर बाबा की जय। जय बाबा अंडी। जय बाबा अंडी। జై బాబా అండి. ఇంతటితో నామం ముగిసింది. దయచేసి విజయలక్ష్మి గారు మ్యూట్‌లోకి వెళ్ళాలి మీరు. లేకపోతే అరుణ్ గారు ఒకసారి పర్సనల్‌గా ఫోన్ చేసి చెప్పండి. జై బాబా అండి. నేను చేస్తాను. అంటే ఇక్కడ డిస్టర్బెన్స్ అవుతోంది లక్ష్మి అందుకని. అవును అయ్యో తెలుసు. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. ప్రభు ప్రార్థనలు అప్పారావు గారు చేస్తారు. 2 నిమిషాలు మౌనం అనంతరం హారతికి శారద గారు రెడీగా ఉండాలి. జై బాబా అండి. అప్పారావు గారు ఉన్నారా? అప్పారావు గారు. అవతార్ మెహర్ బాబా की जय వినబడుతుందమ్మా? వినిపిస్తుందండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. O Parvatigar, the preserver and the protector of all, you are without beginning and without end. None shall beyond comparison, and none can measure you. You are without color, without expression, without form, and without attributes. You are unlimited and unfathomable beyond imagination and conception, eternal and imperishable. You are indivisible, and none can see you but with eyes divine. You always were, you always are, and you always will be. You are everywhere, you are everything, and you are also beyond everywhere and beyond everything. You are in the firmament and in the depths. You are manifest and unmanifest, all planes and beyond all planes. You are in the three worlds and also beyond the three worlds. You are imperceptible and independent. You are creator, the Lord of Lords, the Lord of all minds and hearts. You are omnipotent and omnipresent. You are knowledge infinite, power infinite, and bliss infinite. You are the ocean of knowledge, all knowing, infinitely knowing, the knower of the past, the present, and the future, and your knowledge itself. You are all merciful and eternally benevolent. You are the soul of souls, the one with infinite attributes. You are the Trinity of truth, knowledge, and bliss. You are the source of truth, the ocean of love.
You are the ancient one, the highest of the high. You are Prabhu and Parameshwar. You are the beyond God and the beyond God also. You are Parabrahma, Allah, Ilahi, Yazdan, Auramazda, and God the Beloved. You are named Jesus, the only one worthy of worship. Om Parabrahma Paramatma, Ya Yazdan, La ilaha illallah, O God, Father in heaven. We repent, O God, most merciful, for all our sins, for every thought that was false or unjust or unclean, for every word spoken that ought not to have been spoken, for every deed done that ought not to have been done. We repent for every deed and word and thought inspired by selfishness, and for every deed and word and thought inspired by hatred. We repent most especially for every lustful thought, for every lustful action, for our lie, for all hypocrisy, for every promise given but not fulfilled, and for all slander and backbiting. Most especially also, we repent for every action that has brought you to this, for every word and deed that has given others pain, and for every wish that pains befall others. In your unbounded mercy, we ask you to forgive us, O God, for all these sins committed by us, and to forgive us for our constant failures to think and speak and act according to your will. Beloved God, help us all to love you more and more and more and more and still yet more till we become worthy of union with you, and help us all to hold fast to Baba's daman till the very end. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Avatar Meher Baba ki jai. Jai Baba Ma. Rajni garu. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అప్పారావు గారు. జై బాబా అండి. ఇప్పుడు ఒక్క నిమిషం ప్రభు మౌనంగా ఆరాధించాక తర్వాత ప్రభుకి హారతిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. శారద గారు మెహర్ బాబాకి హారతి ఇవ్వండి. జై మెహర్ బాబా మా అందరికి. అవతార్ మెహర్ బాబాకి జై. మనసు హారతి దే, మనసు హారతి దే, మనసు హారతి దే, మహిమాన్విత మంగళ చరణ మేరు బాబా ప్రేమమయా, నీవే మాకు సర్వమయా. మనసు హారతి దే, మనసు హారతి దే. ఫస్ట్ పారాగ్రాఫ్ ఏమొచ్చింది మర్చిపోయా. శ్రీకరమౌజ్. ప్రియ సారీ సార్. జై బాబా. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. శ్రీకరమౌని సుందర రూపం, శుభకరమౌ ఆనంద స్వరూపం. విమల దయా గుణ ప్రేమ స్వరూపం, విమల దయా గుణ ప్రేమ స్వరూపం. నిరుపమ తేజో విలసిత
వికసిత సత్య స్వరూపం మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే నీ సేవే మా ఇహమో పరమో నిన్ను సేవించే జన్మే ధన్యం నీ సేవే మా ఇహమో పరమో నిన్ను సేవించే జన్మే ధన్యం నీ చరణములే శరణం శరణం నీ చరణములే శరణం శరణం జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరానీరా మానస చోరా మదిగై కోరా శాశ్వత మౌని దరిరానీరా అంజలితో మా మనసులు నీకు అంజలితో మా మనసులు నీకు హారతి చేసాము నేడు మౌన స్వరూపా మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే మనసు హారతిదే మహిమాన్విత మంగళ చరణ మేహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతిదే మనసు హారతిదే अवतार मेहर बाबा की जय 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 प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय परात्पर पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय जय बाबा थैंक यू बाबा థ్యాంక్ యూ అండి అందరికీ జయ మేర్ బాబా థ్యాంక్ యూ అండి గజన గారు జై బాబా జై బాబా అండి. శారద గారు చక్కటి హారతితో ఈ రోజు సహవాసం ముగిసిందండి. మళ్ళీ మెహర్ దర్బార్లో మనందరం రేపు కలుద్దాం. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా. జై బాబా అండి అందరికి బాబాకి జై, అందరికీ జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై మెహర్ బాబా. జై బాబా అందరికీ జై బాబా. బాబాకి జై. జై మెహర్ బాబా అండి అందరికి. अवतार मेहर बाबा की जय अंदर जय मेरे बाबा అందరికీ జై బాబా అండి అవతార్ మెహర్ బాబా